హలో అండి. తోటకూరను మీరు తినడం లేదా? అయితే శరీరానికి లభించే ఎన్నో పోషకాలు మీరు మిస్ అవుతున్నారు. 100 గ్రాముల తోటకూరను మన ఆహారంలో తీసుకుంటే 716 గ్రాముల క్యాలరీల శక్తి మన శరీరానికి అందుతుంది. రొటీన్గా చేసుకునే కర్రీలాగా కాకుండా ఒక్కసారి తోటకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకున్నాను. నేను తీసుకున్న తోటకూరకు కాడలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇలా కాడలతో ఫ్రై చేస్తే ఈ ఫ్రై అంత బాగుండదు. పెద్ద పెద్ద కాడల నుంచి ఆకుని సపరేట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఒక గిన్నెలోకి నీళ్లను తీసుకొని తోటకూరను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తోటకూరను వీలైనంత సన్నగా తరుగుకోవాలి. ఈ తోటకూరను తరగడంలోనే ఉంటుంది కూర టేస్ట్ అంతా కూడా. ఇలా తీసుకున్న తోటకూరను అంతటినీ కట్ చేసి ఒక పక్కకి పెట్టేసుకోవాలి. ఈ తోటకూర ఉల్లికారానికి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని పొట్టు తీసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి కాస్త పెద్దగా కట్ చేసినా ఏం పర్వాలేదు. ఇలా అన్ని ఉల్లిపాయలని కట్ చేసి పక్కకి పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయలన్నింటినీ వేసుకోవాలి. పొట్టు తీయకుండా 8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారంను కూడా వేసుకొని కచ్చా పచ్చాగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారంను పక్కన ఉంచేసుకొని స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని జీలకర్రను ఆవాలను వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత కాస్త కరివేపాకును మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంను కూడా వేసుకొని 1 స్పూన్ వరకు శనగపప్పును 1 స్పూన్ వరకు మినప్పప్పును వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లికారం బాగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో 1 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఉల్లికారం బాగా వేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అంతటినీ వేసి కలుపుకోవాలి. ఇలా తోటకూర వేశాక కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ వేయించుకోవాలి. తోటకూర కాస్త ముదురుగా ఉంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది. అదే లేత తోటకూర అయితే తొందరగానే ఉడికిపోతుంది. ఇలా కంప్లీట్గా ఉడికిపోయిన తోటకూరలోకి ధనియాల పొడిని, జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర పొడిని స్కిప్ చేయకండి, మస్ట్ అండ్ షుడ్గా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర పొడితో తోటకూర ఇంకాస్త టేస్ట్గా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకున్నారంటే మన తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేశారంటే ఉట్టి కూరనే తినేస్తారు. అంత బాగుంటుంది ఈ కూర. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.